నువ్వు ఇప్పుడు ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా, అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా? లవ్ మ్యారేజ్. ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకోవాలి అందుకేనా? యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంటా, బట్ అరేంజ్ మ్యారేజ్ ఇస్ ఐ డోంట్ నో, ఇట్ కెన్ బి టోటల్ ఇమ్మెచ్యూర్ ఆఫ్ మీ టు సే దిస్, కానీ ఐ డోంట్ నో. ఓకే, ఇట్స్ లైక్ ఇప్పుడు ఆ టైమే లేదు, చాలా టైం ఉంది. సో హూ ఇస్ యువర్ ఎనిమీ మై ఇన్ ఎనిమీ? యువర్ లైఫ్? గుడ్ క్వశ్చన్. Enemy in I your don't have life? enemies. No enemies at all? I have a murder list. సో నైనిక ఒక డాన్సర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ అలాగే ఒక సెలబ్రిటీగా ఇప్పుడు ఒక మంచి ఫేమ్ అయ్యావు కాబట్టి ఎవరైనా బ్యాక్ స్టాప్ చేసుంటే అది నీ వరకు వచ్చిందా ఎప్పుడైనా? నీ ఫ్రెండ్స్లో ఎవరైనా చెప్పడం అలా ఏమైనా జరిగిందా? సో వీ కెన్ అజ్యూమ్ దెమ్ యాజ్ ఎనిమీ కదా. We can assume them. కొంతమందికి నేను నచ్చును అండ్ నాకు అది తెలుసు, బట్ నా ముందు వచ్చి వాళ్ళు ఏం నాకు చెప్పలేరు, ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేరు. కానీ నా వెనక చాలా అంటారు, లైక్ ఓకే ఎప్పుడు దాకా మీరు నా వెనుకున్నారు, అప్పుడు దాకా ఇట్స్ ఓకే, వెన్ యూ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దెన్ యూ బికమ్ ప్రాబ్లమ్. సో ఐ డోంట్ కేర్, గో విత్ ద ఫ్లో. ఎగ్జాక్ట్లీ. ఎస్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్? ఇప్పుడు దాకా అవ్వలేదు ఏమి అలా. హ్యాపీయెస్ట్ అయితే అలా ఐ హ్యావ్ హ్యాపీ మూమెంట్ అండ్ హ్యాపీయెస్ట్ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదు. సాడెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్? డి ఓడిపోవడం. ఓకే, అదొక్కటి మాత్రం నీకు చాలా మైండ్ లో ఇట్లా ప్రింట్ అయిపోయింది. హూ బిట్రేడ్ యూ? చాలా మంది, లాట్ ఆఫ్ పీపుల్ బిట్రేడ్ మీ. Who stood by your side when things getting worse? My brother. Oh my god. Yeah, my Okay. brother. So final funny question for you, Nainika. యాక్చువల్గా నువ్వు పేమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ అడుగుతా ఉంటా, ఎయిర్పోర్ట్ లో కూడా అడిగావంట కిరణ్ ని. ఏంటి? ఇవ్వకపోతే అలాగే ఉంటది. నేను కాల్ చేస్తున్నాను, కాల్ పిక్ చేసి మేడం వస్తుంది మేడం, సరే ఓకే మేడం, ట్యూస్డే కాదు ఫ్రైడే తర్వాత మళ్ళీ ట్యూస్డే వచ్చేస్తుంది. దేనికి? ప్రమోషన్ పేమెంట్స్. ఓకే. సో మెసేజ్ చేస్తూ ఉంటా, వస్తుంది మేడం వస్తుంది, నేను ఉన్నాను కదా మీకు. సరే ఓకే. ఇప్పుడు ముందు ఉన్నారు, నేను నిజంగా వీ హ్యాడ్ ద సేమ్ ఫ్లైట్ అనమాట టు చెన్నై. లైక్ ఆబ్వియస్లీ అడుగుతా నేను, ఎందుకు సార్ పేమెంట్ ఎందుకు ఇవ్వలేదు మీరు, బికాస్ అప్పుడు నేను బయటికి పోతున్నా, ఐ నీడ్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. అంతే, నేనైతే ఎక్కడ పడితే అక్కడ అడిగేస్తాను, బికాస్ ఐ వర్క్ ఫర్ ఇట్. అండ్ కిరణ్ సార్ తో అయితే యూ హ్యావ్ అ గుడ్ క్లారిటీ. సో పేమెంట్స్ రానప్పుడు ఎక్కడైనా అడిగేయచ్చు అన్న. I think they are obliged to pay us, and I think Kiran sir తో యాక్చువల్లీ నాకు ఒక మంచి ర్యాపో ఉంది. He's like, you know, I think we have that rapport, మంచిగా ఫన్ గా. and నాకు యాక్చువల్లీ వ్యూవర్స్ కి కిరణ్ అంటే ఎవరో తెలీదు, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? హెడ్ ఆఫ్ కిస్రా మీడియా. So which I didn't know. I thought he's a worker under Kisra. Gam Ganesha ki promotion చేస్తున్నాము, he's holding the light. So I'm like, he told me something which proved that he's the owner. ఇలా కూర్చున్నా, సార్ మీరు ఓనరా, నేను అలా మాట్లాడుతున్నా మీతో, మీరు ఓనర్ అండ్ ఐ టాక్ టు యూ లైక్ దాట్, లైక్ అ ఫ్రెండ్ ఆర్ సంథింగ్. లైక్ నేను ఓనరే, మీరు ఏమనుకున్నా, నేను వర్కర్ అనుకున్నా నిజంగా. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ కిరణ్ పరువు తీయడానికి తీసినట్టుంది. ఆయనే క్వశ్చన్ ఇచ్చారు మీకు, ఇంకేం చేయలేము. సో ఐ వాజ్ ఆల్సో లైక్, సో హీస్ దాట్ గ్రౌండెడ్ అనమాట. I have seen other owners and there is, you know, so yeah, it's a manchi rapport, and anduke I thought, hey, he's not an owner or something, I can ask him. But then yeah, తను అంటే చెప్పినప్పుడు ఫీల్ అవ్వలేదా అలా అన్నప్పుడు వర్కర్ అనుకున్నాను అని? ఫీల్ అవ్వలేదు, నవ్వారు నా మీద అంతే. ఓకే, దట్ వాజ్ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ ఇంటర్వ్యూ విత్ యూ. చాలా ఎంజాయ్ చేశాను నేను మీతో మాట్లాడి, చాలా విషయాలు తెలుసుకున్నాను నీ లైఫ్ గురించి. అండ్ బీయింగ్ ఏ లేడీ, అంటే ఎలా లైఫ్ లో ఎదగాలి అనేది నీ నుంచి తెలుసుకోవచ్చు. చాలా చిన్న పిల్ల అయినప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేసావు ఎర్నింగ్స్ అనేది, అండ్ లైఫ్ అంటే ఏంటో చదువు నువ్వు పేజెస్. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా, ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్. సో థ్యాంక్స్ అలాట్ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నైనిక. థ్యాంక్ యూ సో మచ్. కిస్రా మీడియాకి పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చిన ఇంటర్వ్యూ మాకు డేట్స్ ఇచ్చావు. అసలు నీ హెల్త్ బాగాలేకపోయినా కూడా థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Thank you.